40 దినాలే ఎందుకు అని మనం ఒక్కసారి ధ్యానించుకుందాం. ఈస్టర్కి ముందు ఆదివారాలు లెక్కించకుండా 40 దినాల్ని తీసుకుంటారండి. అయితే ఈ 40 దినాలకి సంబంధించి ఒక 6 సంఘటనలు మనం చూద్దామండి. జల ప్రళయము ద్వారా నోవా దినాల్లో దేవుడు నోవాని ఓడలో ఉంచి రక్షించినప్పుడు 40 దినాలు ప్రచండ వర్షము, ఆ ఉగ్రత ఆ యొక్క ప్రజల మీదకి రావడము మనము చూస్తామండి. అప్పుడు 40 దినాలు మోషే ఉపవాసం చేసి 40 దినాలు దేవునితో సీనాయి పర్వతం పైన ఉండడం మనము చూస్తాం. జల ప్రళయము ద్వారా ఆ వర్షం కురిసిన కాలము 40 దినాలు. ఆ సమయంలో దేవునికి అయిష్టకరంగా ఉన్న వారంతా కూడా తుడిచిపెట్టబడ్డారు. దేవునికి ఇష్టమైనటువంటి ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. 40 దినాల్లో పాపము దూరం చేసి పాపములో ఉన్న వారిని తుడిచివేసి దేవునికి ఇష్టల్ని బ్రతికించిన దినంగా 40 దినాల తర్వాత చూస్తున్నామండి. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు మోషే చేతికి 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. 40 డేస్ తర్వాత ఒక కొత్త కార్యం అయితే అవుతుందండి. తర్వాత ఇజ్రాయేలీల్ని కనాను దేశము, దేవుడు ఇవ్వబోయే వాగ్దాన దేశానికి వేగులు వారిగా వారిని పంపించిన కాలం కూడా 40 దినాలు. 10 మంది చెడ్డ సమాచారంతో, 2 మాత్రమే మంచి సమాచారంతో ఉన్నారు. ఇప్పుడు కూడా 40 దినాలు మనము ఉపవాసం ఉంటున్నామా, లేదు ప్రార్థనలో గడుపుతున్నామా? కానీ ఏది ఏమైనా 40 దినాల తర్వాత ఒక అద్భుత కార్యమైతే దేవుడు దాచి ఉన్నాడు. మన హృదయ ఆలోచన ఎలా ఉన్నదో దానికి తగిన ఫలితము చూడబోతున్నామండి. 10 మందికి చెడ్డ ఆలోచనే ఉంది, ఆ 10 మంది అదే పొందుకున్నారు. 2కి గొప్పగా దేవుని ఆలోచన ఉంది, దాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఆ 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టగలిగారండి. దానికి ముందు వారు ఎంత ప్రయాసపడ్డారో, వారితో పాటు మిగిలిన వారు కూడా అంత ప్రయాసపడుతున్న వారిగానే ఉన్నప్పటికీ కూడా ఈ 40 దినాల తర్వాత ఎవరు చేరుకున్నారు అంటే దేవుని హృదయాన్ని ఎరిగి దేవునికి అనుకూలంగా ఆలోచించగలిగిన వారు, దేవుని నమ్మగలిగిన వారు, దేవుని పైన విశ్వాసం ఉంచగలిగిన వారు చేరబడ్డారండి. ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించిన కాలం కూడా 40 దినాలే. 40 దినాల తర్వాత ఏలియా దేవుడు చెప్పిన ప్రాంతానికి చేరుకున్నాడు. ఆగకుండా పరిగెత్తగలిగాడు. దేవుని మాటకు విధేయత కలిగి ఉంటే దేవుని కార్యాలు మనలో కనపడతాయండి. నూతన నిబంధనలో మన యేసయ్య కూడా 40 దినాలు ఫాస్టింగ్ ఉండడం మనం చూస్తున్నాం.
40 days తర్వాత యేసయ్యకి ఏం జరిగింది? ఒక పరీక్ష జరిగిందండి. సాతాను ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు అనేది మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం కదా. ఉపవాసంలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. మనకి ఏమీ జరగదు, మనం ఎంతో జయించిన వారం అనుకుంటే తప్పండి. 40 దినాల తర్వాత అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆ పరీక్షలో మనం జయం పొందుకునే వారికి ఉన్నామా? 40 days తర్వాత యేసయ్యకి ఒక పరీక్ష, 3 పరీక్షలండి. అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటున్నాడు. నమస్కరించమంటున్నాడు. అంటే ఆ పరిస్థితిలో మన ఆకలి బాధలో ఎవరు ఏం చెప్పినా చేసే మనసు మనకుంటున్నట్లయితే మనం ఉన్నదంతా కూడా వ్యర్థమైపోతుందండి. మన పరీక్షలో స్థిరముగా ఉండి గెలవగలిగితే, దేవుని కోసం నిలవబడగలిగితే తర్వాత ఆయన దేవదూతల చేత పరిచారం నొందిన వానిగా ఉన్నాడు. ఎంతో ఆకలి కొన్న తర్వాతే ఈ పరీక్ష జరిగిందండి. కాబట్టి 40 దినాల తర్వాత రాబోయే పరీక్షకు సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఆరోహణానికి ముందు కూడా 40 దినాలు వారికి ప్రత్యక్షమై వారందరినీ నడిపించాడండి. శిష్యుల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన 40 రాత్రులు 40 దినాలు కూడా ఆయన వారికి కనపడుతూ రకరకాల ప్రమాణాలతో ఆయన్ని రుజువు చేసుకున్నాడు. తర్వాత ఆయన ఆరోహణమైపోయాడు. కాబట్టి ఈ 40 దినాల్లో ఒక ప్రాముఖ్యత అయితే ఉంది అని మనము చూస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రార్థనల్లో కూడా 40 దినాల్లో మనం గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం. హృదయాలు సిద్ధపరచుకుంటే మనం దేవుని కొరకు పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మనకి ఏం చేస్తాడని నమ్ముతామో అదే మనము తర్వాత నుండి చూస్తామని నమ్ముతూ దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రమయ్య. 40 దినాల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో గొప్పదిగా, జీవితాలని మార్చేదిగా ఉంటుండగా, నా తండ్రి ప్రచండ వర్షము కురిసిన 40 దినాలు, మోషే మీతో గడిపిన దినాలు 40 దినాలు, ఏలియా పరిగెత్తిన దినాలు, ఇంకా నా తండ్రి యేసయ్య ఉపవాసం ఉన్న దినాలు, యేసయ్య ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన 40 దినాలు కనపడుతూ వచ్చాడయ్యా. ఇజ్రాయేల్ వారు వేగుల వారిగా వెళ్ళింది 40 దినాలు. ఈ రీతిగా 40 దినాలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మేము గ్రహించుకొని మేముంటున్న ఈ 40 దినాల్లో మీ గొప్ప కార్యం అయితే చూడబోతున్నామని నమ్మిక ఉంచులాగిన ప్రతి హృదయాన్ని బలపరిచి హృదయ వాంఛలను ఎరిగిన దేవా నెరవేర్చి బలపరిచి స్థిరపరచమని, సమస్తము మీకు మహిమకరముగా మార్చమని, కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ఇదిగోనైనా ఎవరు ఎప్పుడు ఈ వాక్యం విన్నా సరే వారి జీవితాల్లో 40 దినాల్లో అద్భుతము చూచినట్లుగా, వారి కొరకు కార్యాలు నెరవేర్చబడినట్లుగా
మీ నామాన్ని మహిమగా సాక్షికరంగా వాడుకునమని యేసన్న శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.